ప్రజల ఆకాంక్షలు ఆశలు పనిచేయాలి. కానీ ఇవాళ మోడీ యూరోపియన్ పాశ్చాత్య దేశాల అధ్యక్షుల ఒత్తిడిలో పనిచేస్తూ ఉన్నాడు. అది దేశానికి భవిష్యత్తులో విఘాతం కలిగించేటువంటి పరిస్థితులు వర్తమానం ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మీరు చెప్పినట్టుగా పొద్దున్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడి పరిపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినారు. డెఫినెట్ గా వారితో చర్చించి ఈ చట్టాలను మేము ఆమోదించమనే మాట కూడా అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది రాహుల్ గాంధీ ఖర్గే గారి నేతృత్వం నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికులకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, మతవాద శక్తులు ఈ దేశాన్ని పాలిస్తూ ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బలపడాలి. లౌకికవాదం నమ్ముకున్న ప్రతి పార్టీ ఈ దేశంలో బాగుపడితే తప్ప బలపడితే తప్ప ఈ ఫాసిస్ట్ మోడీని ఎదుర్కోలేము. అధికారం కోసం ఎంత దూరమైన పోయే అలవాటున్నటువంటి మోడీ వీళ్ళ కార్మికుల యొక్క జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. మీ పతనం ఎంతో దూరంలో లేదు మోడీ గారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ కార్మిక సంఘాలు, ఈ కార్మికులు, కొన్ని కోట్లలో ఉన్నటువంటి కార్మికులు కన్నెర్ర చేస్తే నీకు డిపాజిట్ కూడా రావనే మాట గుర్తు పెట్టుకోవాల్సిందా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వంలోకి ఎందుకు వస్తాం? ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడానికి వస్తాం. కానీ ప్రభుత్వంలోకి వచ్చి మతాన్ని రాజేసుకుని పద్ధతికి వచ్చినటువంటి మీరు పరిపూర్ణంగా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. బీద ప్రజానికానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. బీద ప్రజలు బాగుపడుతున్న మన్రేగా కార్యక్రమాన్ని ఆనాడు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు 2005లో తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని నీరుగార్చినారు. హక్కుని బాంఛను ధరాన్ని అడుక్కునే స్థాయికి తీసుకొచ్చినారు. పని దినాల్లో పెంచినట్టుగా నటిస్తూ రాష్ట్రాల మీద బరువు మోపుతా ఉన్నారు. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పులో ఉంది. 40% బరువు మోయాలంటే ఇండైరెక్ట్ గా మన్రేగా స్కీమ్ ని ఎత్తేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేశమే కాదు యావత్ ప్రపంచం గర్వించదగా మహానాయకుడు మహాత్మా గాంధీ పేరును తొలగించినారంటే ఎంత సిగ్గుచేటన విషయం, ఎంత దౌర్భాగ్యమైన విషయం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మహాత్మా గాంధీ మన దేశానికి కాదు యావత్ ప్రపంచానికి ఆదర్శమూర్తి. అలాంటి వ్యక్తి పేరును తొలగించడమే కాకుండా మన్రేగా కార్యక్రమాన్ని బీద ప్రజలు బాగుపడకూడదు, కేవలం పెత్తందార వ్యవస్థ బాగుపడాలని మన్రేగా స్కీములను నీరుగార్చు ఎత్తేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా, ఒక్కరోజుతో ఆగకూడదు ఈ ధర్నా. ఈ ధర్నా కొనసాగాలి, ఈ ఉద్యమం కొనసాగాలి. ఆనాడు రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు తీసుకొస్తే రైతులు తిరగబడితే మోడీ తోక ముడుచుకోక తప్పలేదు. అదే మాదిరిగా ఈ 4 కోట్ల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమానికి పరిపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఎంత దూరమైన పోదాము, కార్యాచరణ చేయండి. ఈ ఉద్యమం ముందుకు సాగాలి. మోడీ మెట్టు దిగాలి. కార్మికుల కోసం ఎవరు కన్నెర్ర చేసినా భస్మం తప్పదనే మాట ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తూ, కాంగ్రెస్ పార్టీ కార్మికుల కర్షకుల యొక్క పక్షపాత పార్టీ. మీతో మేముంటాం, మీ శ్రేయస్సు కోసం మేముంటాం. బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ తన వంతు బాధ్యత నిర్వహిస్తుంది. ఈ ఉద్యమం ముందుకు సాగాలి. మోడీ గారు దిగివచ్చి చట్టాల్ని ఏవైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే వాడు ఆపే వరకు కూడా మన ఉద్యమం కొనసాగిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, కార్మికులు ఐక్యత రావాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నో రాజకీయ పార్టీలకు అవకాశం ఉంటుంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, జనతా పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు అందరం ఏకం కావాలి. లౌకికవాద పార్టీలు ఏకం కావాలి.
మతవాద పార్టీని పారదోలాలి అంటే చిన్న చిత్కర సమస్యల్ని పక్కన పెట్టి లౌకికవాద శక్తులంతా ఏకమైన రోజున కార్మిక శ్రేయస్సు కాపాడడం వల్ల అవుతాం, బీద ప్రజల యొక్క బతుకుల్లో బాగు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి నేను పిలుపునిస్తా ఉన్నాను, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లౌకికవాద పార్టీలంతా ఏకం కావాలి. మతవాద పార్టీలను బీజేపీని ఇలా కార్మిక వ్యతిరేక చట్టాలని మన మీద రుద్దాలని చూస్తున్నటువంటి బీజేపీని గద్దెదించాలనే మాట ఈ సందర్భంగా పిలుపునిస్తూ మీతో పాటు మేముంటాం, నిరంతరం మీతో ఉంటామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. దీనిని నథురామ్ గోడ్సే గారు గాంధీ గారు ఎట్లయితే హత్య చేశారో అదేవిధంగా మోదీ గారు 4 చట్టాలు తెచ్చి కార్మికులని హత్య చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ నరేగా యొక్క యాక్ట్ ఇది కాలరాసి 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న పేద ప్రజలని కాలరాయాలి, వారిని పేదరికంగా లెక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్మిక సంఘాలకు అందరూ కూడా మద్దతు తెలిపినందుకు ఇవాళ కేంద్ర కార్మిక సంఘాల తరపు నుంచి మద్దతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏఐయు కేసు నుంచి ప్రభాకర్ గారు 2 నిమిషాలు మాట్లాడి కోరుతున్నాను. అధ్యక్ష, దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పైన హక్కుల పైన 2014 నుంచి ప్రధానంగా మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడి ప్రారంభమైంది. దీంతో పాటు నేటి కూడా ఈ దేశంలో 70% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఈ రోజు ఒప్పచెప్పడానికి 3 నెలల చట్టాలు తీసుకొస్తే కరువు మార్చి మాట పెట్టి రైతాంగ ఉద్యమం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి క్షమాపణ చెప్పి మీరు చట్టాన్ని రద్దు చేసుకుంటున్నాం అని ప్రకటించి ఈ రోజు దొంగదారుగా, ఈ రోజు మోసపూరితంగా ఈ వ్యవసాయ రంగాన్ని ఆదాని అంబానీలకు అమెరికాకు ఒప్పచెప్పడానికి కుట్రలు కుతంత్రాన్ని కొనసాగిస్తా ఉంది. అందులో భాగంగానే ఉపాధి హామీ చట్టాన్ని ఈ రోజు పేరు మాత్రమే కాదు, మోచేతికి బెల్లం పెట్టి తినమన్నట్లుగా ఉంది. మేము 125 రోజుల పందినాన్ని ఇస్తున్నాం అని చెప్పేసి, అయ్యా 125 రోజుల పని ఇస్తూనే మీరు బడ్జెట్ ని 3 లక్షల కోట్లకు పెంచాల్సిందిపై 95,000 కోట్లకి కుదించడంలో మోసం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ రోజు ఏదైతే అమెరికాతో భారత ఏదైతే వాణిజ్య ఒప్పందం ఉందో, ఈ వాణిజ్య ఒప్పందం వల్ల పత్తి రైతులు అది పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకోసం, వాళ్ళ ఆస్తులు పెంచేందుకోసం, కార్మిక వర్గాన్ని దోపిడీ చేసేందుకోసం, వారి శ్రమను దోచుకునేందుకోసం మోడీ గారి యొక్క కుట్రబన్ని ఈ కోడ్లు అందించడం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కోడ్లు చట్టబద్ధంగా అదే సందర్భంలో చూస్తే మరి కార్మికులు, మహిళా కార్మికులు పనిచేస్తే 8 నుంచి 12 గంటలు పనిచేయొచ్చని కనీస వేతనాల మాట లేదు. ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్ గాని ఈ చట్టాలను అమలు చేసేందుకోసం ఏ విధమైనటువంటి ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన లేదు. అదేవిధంగా మోడీ గారు పెద్ద ఎత్తున కూడా ఈరోజు పార్లమెంట్ లో చూస్తే తన యొక్క ప్రతాపాన్ని నిలబెట్టుకునేందుకోసం హిందూ మతం పేరుతో ఆయన రాజకీయం చేస్తున్నాడో తప్పితే ఇంకోటి కాదు. ఈ కార్పొరేట్ శక్తులకు ఏదైతే మేలు చేస్తున్నాడో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
పెట్టుబడిదారు విధానం పెరిగితే కార్మిక వర్గం మరింత దోపిడీ గురవుతారు. కార్మిక వర్గం యొక్క శ్రమ దోపిడీ చేస్తారు, వారు 10 గంటలు వేస్తారు, జీతాలు తగ్గిస్తారు. ఒక పక్క ధరలు పెరుగుతున్నాయి, ధరలు తగ్గట్టు అక్కడ వేతనాలు పెరుగుతున్నాయి. చూస్తే ఒక పక్కనేమో పేదరికం పెరుగుతుంది, కానీ పేదరికాన్ని నివారించేటువంటి స్థితి ఈనాడు మోడీ గారి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, ఈ రోజు రాజకీయ పార్టీలు కూడా ఈనాడు కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినందుకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగించింది. ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు కూడా ఈ పోరాటం ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బాలరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమిటీ రుద్రరామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. పాలన భాస్కర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి కొద్దిగా అందరికి రాష్ట్ర నాయకులకి అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే కొన్ని సంఘాలు ఐత్వా, పిఓడబ్ల్యూ, తర్వాత ఇంకా అన్ని మహిళా సంఘాలు కూడా మనకు మద్దతు తెలియజేయడానికి వచ్చినాయి. వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటాం వీలైన మేరకు. కాబట్టి దయచేసి అందరూ 2 నిమిషాలుగా మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తూ రామారావు గారిని మాట్లాడుతూ కోరుతాం. మోడీ సర్కార్, మోడీ సర్కార్, మోడీ సర్కార్, మోడీ సర్కార్, మోడీ సర్కార్, మోడీ సర్కార్, మోడీ సర్కార్. కాంగ్రెస్ ఈ రోజు యావత్ భారతదేశంలో బ్రహ్మాండమైనటువంటి సమ్మె జరుగుతా ఉంది. అదే రకంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మహేష్ గారి నాయకత్వంలో, నాయకత్వంలో ఈ రోజు బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ర్యాలీ జరుగుతా ఉన్నది. కాబట్టి మేము కోరేది ఒకటే, ఈ రోజు 4 చట్టాలు ఏవైతే ఉన్నాయో రద్దు చేసేంత వరకు కార్మిక రంగం పోరాటం ఉంటుంది. దయచేసి కాంగ్రెస్ కోఆపరేషన్ చేయాలి, కొంచెం కూర్చోవాలి దయచేసి. కాబట్టి దయచేసి కాంగ్రెస్ అందరినీ కోరుతా ఉన్నాం. ఆల్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, సిఐటియు, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్ అన్ని కార్మిక సంఘాలు చేసినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమి కొట్టిన చరిత్ర ఈ భారతదేశ కార్మిక వర్గ చరిత్ర. భారతదేశ కార్మికులకి మీకు సమ్మె హక్కు లేదు, కార్మిక సంఘం పెట్టుకునే హక్కు లేదు. కార్మిక సంఘం ఉన్న 51% మీకు గుర్తింపు కార్మికుల్లో ఉంటే సంఘాన్ని గుర్తిస్తామని, అలాగే ఈ రోజు కార్మికులు కనీస వేతనాలు అడగకుండా నీ బాంక్షన్ ధరాన్ని కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకు, విదేశీ కంపెనీలకు ఊడిగా చెయ్యండి అని చెప్పి ఈ రోజు ఈ దేశ కార్మిక వర్గం పైన బీజేపీ మోడీ ప్రభుత్వం సవాల్ విసిరింది. దీన్ని ఆ సవాల్ని స్వీకరించి ఎవరైతే కంటక ప్రభుత్వంగా, నియంతృత్వంగా, అప్రజాస్వామికంగా కార్మిక హక్కులను కాలరాసేటువంటి ప్రభుత్వాలని
ఎస్ఎల్ పద్మ గారికి ఇవాళ మన కేంద్ర కార్మిక సంఘాలందరూ కూడా మన ఈ 4 చట్టాలని తెలంగాణ అసెంబ్లీలో నిషేధించాలని కోరుతున్నారు. కానీ ఒక నిత్యమైన నిజం ఏంటంటే పోయిన టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లకి తయారు చేసేది, ఆ రూల్స్ ని తయారు చేసి ఇలా ఏం తెలవనట్టు ఇలా మన కార్మిక సంఘాల ఐక్యతలో పాల్గొంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా దీనిని ఒకసారి ఇచ్చేయాలని చెప్పుకోండి. ఎస్ఎల్ పద్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమిటీ ఎం శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, భారత కార్మిక వర్గం మీద రైతాంగం మీద యుద్ధాన్ని ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ యుద్ధం ప్రజా వ్యతిరేక యుద్ధం, ఈ యుద్ధం కార్మిక వ్యతిరేక యుద్ధం, ఈ యుద్ధం రైతాంగ వ్యతిరేక యుద్ధం కనుక ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ కోట్ల మంది కార్మికులు రైతులు వీధుల్లోకి వచ్చి ఇవాళ నిరసన ప్రకటిస్తున్న విషయం మనకు తెలుసు. నిజమే, 4 లేబర్ కోడ్స్ ఎప్పుడైతే రూపొందించి అమలు చేయబోతున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని మేము అమలు చేయం, దీనికి వ్యతిరేకం అని చెప్పి ప్రకటించాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉన్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో మొత్తం 4 లేబర్ కోడ్స్ రాకముందే అందులో ఉన్న అంశాలన్నీ కూడా అమలు చేస్తూ వస్తున్నారు. మేము విజ్ఞప్తి ఏమిటంటే గత ప్రభుత్వం రూల్స్ రూపొందించింది 4 లేబర్ కోడ్స్ అమలు చేయడానికి. ఆ రోజున అన్ని కార్మిక సంఘాలు బీఆర్టీతో సహా అందరూ దాన్ని వ్యతిరేకించారు. కానీ ఆ రూల్స్ ని రద్దు చేయాలని చెప్పి కోరారు. ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడి సమక్షంలో మా విజ్ఞప్తి, మా కోరిక తెలంగాణ అసెంబ్లీ కూడా మేము 4 లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలి, మా రాష్ట్రంలో మేము అమలు చేయమని చెప్పి ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాలని చెప్పేసి కోరుతున్నాం. లేబర్ కోడ్స్ లోనే ఒక ఎదురుబాటు ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా లేబర్ కోడ్స్ ని అమలు చేసుకోవచ్చని చెప్పి లేబర్ కోడ్స్ లోనే ఆ క్లాజ్ ఉంది. దాని ఆధారంగానైనా కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కోడ్స్ ని మేము అమలు చేయమని చెప్పి తీర్మానం చేయాలి. ఇది ఒకటి. ఇక రెండోది, ఇవాళ ఈ దేశ సంపద సృష్టికర్త అయినటువంటి రైతాంగం మీద కార్మిక వర్గం మీద యుద్ధాన్ని ఎందుకు ప్రారంభించింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం అంటే ఆదాని అంబానీ కోసం. ఆదాని అంబానీ కాదు, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ద్రవ్య సంస్థ, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో ప్రపంచ ఆర్థిక సంస్థల కోసం కూడా ఈ యుద్ధాన్ని ప్రకటించింది. ఇవాళ ప్రపంచ బ్యాంకు, IMF రూపొందించిన నివేదిక ఆధారంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ రూపొందించి అమలు చేయబోతుంది. అంటే సామ్రాజ్యవాదులకి మోకరిల్లే పద్ధతిలో సామ్రాజ్యవాదులకి అనుకూలంగా సానుకూలంగా, బహుళజాతి సంస్థలకి అనుకూలంగా సానుకూలంగా ఈ విధానాలు అమలవుతున్నాయి. ఎందుకంటే 11 సంవత్సరాల మోడీ పాలనలో మోడీ ప్రభుత్వం తన దారి స్వభావాన్ని 5 సందర్భాల్లో వ్యక్తం చేసింది. నిన్నటికి మొన్న ట్రంప్ కాళ్ల ముందు మోకరిల్లిన బీజేపీ ఇవాళ గతంలో ఉన్నటువంటి పాలకులను విమర్శించే నైతిక అర్హత లేదనేది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే భారత కార్మిక సంఘాల సమైక్య ఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున రానున్న ఏప్రిల్ 1 వరకు ఈ ఉద్యమాన్ని, ఈ కార్యక్రమాల్ని, నిరసన కార్యక్రమాల్ని ముందు తీసుకుపోతామని కార్మిక వర్గం భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. ఎం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బీఆర్టీయు రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మరణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, పోరాడదాం కార్మికుల హక్కుల సాధనకై. నా పేరు వేముల మారయ్యగా మాట్లాడుతున్నా. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా. ఈ వేదిక భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా 30 కోట్ల మంది కార్మిక వర్గం అంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే నరేంద్ర మోడీ ఎక్కడున్నా తక్షణమే ఈ చట్టాలు వెనక్కి తీసుకుంటానని ప్రకటించాలని చెప్పి ఈ వేదిక ద్వారా కార్మిక వర్గాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ వేదిక మీదకి మరి అతి ముఖ్య నాయకులు, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మహేష్ గౌడ్ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు ఈ వేదిక మీద ఉన్నారు కనుక ఈ వేదిక ద్వారా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా కేటీఆర్ గారు సంపూర్ణంగా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చిర్రు. మేమంతా కార్మికులమంతా, కేంద్ర రాష్ట్ర కార్మిక వర్గం అంతా 4 నెల రోజులుగా కార్మికులందరినీ సమీకరించి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఒక మరణ శాసనం అని చెప్పి చైతన్యపరిచి ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ సమ్మెకు మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి కూడా కార్మిక వర్గం పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ మీ మీద ఒక బాధ్యత ఉందన్నా. ఇవాళ కార్మిక వర్గంతో పాటు ఆటో మోటార్ రవాణా కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శారద వెబ్సైట్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకు లైసెన్స్ లేకుండా చేస్తుంది. అదేవిధంగా రిన్యూవల్ చేసుకునే అర్హత లేకుండా చేస్తుంది. కోట్లాది రూపాయలు రవాణా శాఖ నుంచి కోట్లాది రూపాయలు మా ద్వారా ట్యాక్స్ రూపంలో పోతుంది. కానీ మాకు ఒక్క రూపాయి కూడా వస్తలేదు. మాకు సంక్షేమ బోర్డు ఇస్తలేరు. కాబట్టి ఆ అంశం కూడా ఈ సమ్మెలో ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ, బీజేపీ, అమిత్ షా వీళ్ళందరూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను వాళ్ళ జీవన సంస్థలుగా పెట్టుకొని వాళ్ళు మొత్తం ఒక రాజరిక పాలనగా 11 సంవత్సరాలుగా ఈ దేశ కార్మిక వర్గాన్ని పీడిస్తున్నారు. వాళ్ళకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడొద్దని, వాళ్ళు ఏచ శాసనాలకు ఎవరు అడ్డు పడొద్దని చెప్పి కార్మికులకు అండగా ఉన్నటువంటి కార్మిక నాయకులు, కార్మిక సంఘాలు లేకుండా అని చెప్పి కుట్రలో భాగమే ఈ 4 లేబర్ కోడ్లు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ వేదిక ఉన్నటువంటి నాయకులు చెప్పినట్టుగా అసెంబ్లీలో కార్మిక వర్గానికి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పక్షాన మేము కూడా మా పార్టీని అడిగి కూడా మద్దతు ఇప్పిస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఏదేమైనా బీజేపీ ఒక నిరంకుశ పాలన ఈ దేశంలో పాలిస్తుంది. కాబట్టి మీకు ఇక కార్మికులతో మీకు మోడండి. మీ పాలన అంతమయ్యే వరకు మా చట్టాలు కాపాడుకుంటాం, పోరాడి సాధించుకున్న మా చట్టాలను కాపాడుకుంటామని చెప్పి ఈ వేదిక ద్వారా కార్మిక వర్గం పక్షాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కామ్రేడ్ మారణ గారికి ధన్యవాదాలు తెలియజేసి ఇప్పుడు ఏఐయుటియుసి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భరత్ గారిని మాట్లాడుతూ భరత్ గారు. ఇక్కడికి వచ్చిన వివిధ సంఘాల కార్మిక నాయకులు, అదేవిధంగా ఇక్కడికి వివిధ రంగాల నుంచి వచ్చిన కార్మికులందరికీ కూడా అభినందనలు. ఈ రోజు దేశవ్యాప్త సమ్మెను భారీ సంఖ్యలో కార్మిక వర్గం కదిలి వచ్చి దాదాపు 30 కోట్ల మంది ఇందులో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని చేపట్టాలని, అదేవిధంగా ఈ రోజు అమెరికా పప్పులు భారతదేశంలో ఉడుకుతున్నాయి. అమెరికా ఉత్పత్తులకి ఇక్కడ ట్యాక్స్లేమి తీసేసి 0 ట్యాక్స్ తో దిగుమతి చేసుకుంటున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు రైతాంగం కూడా ఈ సమ్మెకు మద్దతుగా వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేంత వరకు పోరాటానికి ముందుకు రావాలని ఏఐయుటియుసి అలాంటి సమరశీల పోరాటాన్ని చేపడుతుందని మేము హామీ ఇస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు తెలుసు. ఇప్పుడు కామ్రేడ్ రైతు సంఘాల నుంచి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పశ్చపద్మ గారు మాట్లాడుతున్న కోరుతారు. ప్రియమైన కార్మిక, రైతు, కష్టజీవుల నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘాల నేతలు, రైతు సంఘాల నేతలు అందరికీ నా నమస్కారం. ఇక్కడ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, అట్లాగే సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తూ కేంద్ర బీజేపీ రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, కష్టజీవుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ కంపెనీలకు, సంస్థలకు, అదాని అంబానీ లాంటి వారికి గులాబగిరి చేస్తూ ఈ దేశ ప్రజలను శ్రమించి ఈ దేశ సంపదను సృష్టించే కార్మికులను, రైతులను మరోసారి బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఏ రకంగా బానిసలు జీవితాలను కొనసాగించారో అదే పద్ధతులలో మోడీ ద్రోహి దేశ సంపదను దోచుకునే
కార్పొరేట్ కంపెనీలకు పూర్తిగా తొత్తుగా మారి అందుకనే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజు తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాన్ని వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటం శాంతియుతంగా కొనసాగుతుంది. మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులు, 2 కేంద్ర మంత్రులు వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము 125 రోజులు చేసినాము ఉపాధి హామీ పథకానికి అని చెప్పి, ఆ రోజు 100 రోజులు గ్యారంటీ చేస్తూ ఉపాధి హామీ పథకానికి వామపక్షాల మద్దతు ఉన్నప్పుడు వచ్చినటువంటి చట్టం, ఆ చట్టాన్ని ఈ రోజు దేశ స్వాతంత్రం కోసం జాతిపితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి పేరును కూడా తొలగించినటువంటి దుర్మార్గమైనటువంటి కేంద్ర ప్రభుత్వం మీరు కేటాయించినటువంటి డబ్బులన్నీ 95,000 కోట్ల రూపాయలతో 125 రోజులు పని ఎట్లా కల్పిస్తారని అడుగుతున్నాం. 3 లక్షల కోట్ల రూపాయలు మీరు కేంద్ర బడ్జెట్ లో కేటాయిస్తే 125 రోజులు సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుల్ని మనం అడుగుతున్నాం, నిలదీస్తాం. గ్రామాలకు వచ్చినప్పుడు మిమ్మల్ని నిలదీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇది అయిపోలేదు. ఢిల్లీలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమం తరాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఓ మహోద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత. సాగర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఇంకా కొంతమంది స్పీకర్స్ అందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంది. అందరూ కూడా మాట్లాడుతాం దయచేసి. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. వేదిక పైనటువంటి పెద్దలందరికీ, ఐఎన్టీయూసీతో సహా కార్మిక సంఘాలన్నిటికీ, వామపక్ష పార్టీలకి, ఈరోజు ఈ బంద్, ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న ప్రతి రాజకీయ పార్టీకి నా వందనాలు. వేదిక పైన గౌరవనీయులు వి హనుమంతరావు గారు ఉన్నారు. వారితో పాటు చాలామంది సిపిఐ, సిపిఎం, ఐఎన్టీసీ, ఇతర వామపక్ష పార్టీల మిత్రులందరికీ, పెద్దలందరికీ నమస్కారాలు. మోడీ గారి ప్రభుత్వం రాకనే పెట్టుబడిదారీ వ్యవస్థకి గేట్లు తెరిచింది. పెట్టుబడిదారు యొక్క 2014లో మోడీ అనేటువంటి ఒక పెట్టుబడిదారుడు సోషల్ మీడియా మీద, ప్రచారం మీద కొన్ని వేల కోట్లు ఆనాడు అదానీ, అంబానీ లాంటి కంపెనీలు ఇచ్చిన డబ్బుతో మతాన్ని రెచ్చగొట్టి, కులాల మతాల విద్వేషాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన రోజే అనుకున్నాము ఈయన ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి తప్పకుండా తూట్లు పొడుస్తారని. గత 12 సంవత్సరాలుగా అదే తంతు వ్యవహారాన్ని ఆయన నడుపుతా ఉన్నాడు. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలుకొని రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి చట్టాలు కార్మికులను ఉద్దేశించి, కార్మికులకి హక్కును కలగజేస్తూ ఇన్నేళ్ల స్వాతంత్ర భారతదేశంలో దాదాపు 44 చట్టాలకు పైన వచ్చాయి. చట్టం అంటే హక్కు. కార్మికులకి హక్కును కలగజేస్తూ ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు. మనం ఇవాళ అనుభవిస్తున్నటువంటి మినిమం వేజెస్ కానీ, ఈఎస్ఐ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, 8 గంటల పని దినాలు, 8 గంటల కుటుంబం, 8 గంటల విశ్రాంతి అన్నట్టు ఒక పద్ధతి కానీ ఆనాడు
వామపక్షాల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఈ దేశంలో కార్మికుల యొక్క కష్టం చెమట మీద ఈ దేశం నిర్మాణమైంది, ఈ దేశం నడుస్తుంది కూడా. ఇవాళ కూడా ఈ దేశం నడుస్తుంది అంటే దాని ముఖ్య కారకులు కింది స్థాయిలో గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి కష్టం వచ్చి పనిచేస్తున్న రైతులు, రైతు కూలీలు, ఆ తర్వాత వివిధ కంపెనీల్లో కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, కర్షకులు. వారు చెమట తీస్తే కానీ ఈ దేశం సౌభాగ్యంగా ఉండదు. కానీ దురదృష్టవశాత్తు పాశ్చాత్య దేశాల ముసుగులో, పాశ్చాత్య దేశాల ఒత్తిడిలో ఇలా మోడీ ప్రభుత్వం మన మీద పాశ్చాత్య దేశాల యొక్క నీతిని రుద్దుతా ఉంది. దాంట్లో కారణంగానే 44 చట్టాల స్థానంలో 4 కోట్లు తీసుకొచ్చి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ఇలా కార్పొరేట్ సెక్టర్ కి అందిస్తా ఉన్నాడు. కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు. గతంలో ఉన్న చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల్ని ఈ కోడ్ల ద్వారా కాలరాస్తూ పరిపూర్ణ హక్కుల్ని అదానీ, అంబానీ లాంటి సంస్థలకి కట్టబెడతా ఉన్నాడు. విదేశీ సంస్థలకి హక్కుల్ని కట్టబెడతా ఉన్నాడు. ఇందాక మా సోదరుడు పద్మగా చెప్పినట్టుగా ఇది పూర్వకాలం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తలపిస్తా ఉంది. బ్రిటిష్ వారు మనతో ఏ రకంగా అయితే వెట్టి చాకిరి చేయించుకున్నారో అదే రకమైనటువంటి వెట్టి చాకిరిని ఇప్పుడు మన కార్మికులు, కర్షకుల ద్వారా పెట్టుబడిదారులకు చేయించే కార్యక్రమంలో భాగంగానే ఈ కోడ్లు తీసుకొచ్చి మన మీద రుద్దుతా ఉన్నాడు. మోడీ గారికి కావాల్సింది అధికారం. కింది స్థాయిలో కులాల మధ్య, మతాల మధ్య ఎంత చిచ్చున్నా పర్వాలే, వారు మాత్రం అధికారంలో ఉండాలి. వారికి మద్దతు ఇస్తున్న ట్రంప్ లాంటి దుష్ట శాసనుడి యొక్క కార్యక్రమాలు దేశంలో నడవాలి. దానికోసం ఆయన తాపత్రయం అంతా కూడా. ఇవాళ దేశవ్యాప్తంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ధర్నా జరుగుతూ ఉంది. మా అధినాయకులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు 3 రోజుల క్రితమే మాకు చెప్పినారు ఈ ధర్నా విజయవంతం కావాలి. ఇది కార్మికుల వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం, మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీంట్లో పాల్గొనాలని ఇచ్చిన పిలుపు మేరకే మేము ఇలా అందరం కలిసి, మీతో పాటు కలిసి ఈ ధర్నాలో పాల్గొంటా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరీక్షించడం కోసం కష్టపడిన తీరు లేదు, మీకు తెలుసు. భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశం ఉన్నటువంటి స్థితిగతులు సమూలంగా చదవగలిగినాడు. ఇలా వారొక్కరే మోడీని వ్యతిరేకిస్తా ఉన్నారు. మీకు తెలుసు మోడీ, అమిత్ షా ఏ రకమైనటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ధైర్యంగా, సాహసంగా ఎదిరించి ఇలా నిలదీస్తున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారికి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు వామపక్ష పార్టీలు. ఇలా చూసాం మోడీ గారు హస్తం ఏ రకం